గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్ లో మనం 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కదమ్మా. దాంట్లో నెక్స్ట్ ప్రాబ్లం షో దట్ నన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్ x స్క్వేర్ ప్లస్ 34x మైనస్ 71 బై x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7 ఓవర్ ఆర్ లైస్ బిట్వీన్ 5 and 9 ఓవర్ ఆర్ లైస్ బిట్వీన్ 5 and 9 అంటే ఇచ్చిన ఫంక్షన్ కి వాల్యూస్ కట్టినట్లయితే ఆ వాల్యూస్ దేనికి మధ్యలో ఉండవని చూపించమన్నాడు. 5 కి 9 కి మధ్యలో ఉండవు. అంటే ఆ వాల్యూస్ ఖచ్చితంగా 5 కన్నా తక్కువ అవ్వాలి, అలాగే 9 కన్నా ఎక్కువ అవ్వాలి. అర్థమైందా? సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ let y be the real of the given expression. Real of the given expression. Given expression के y అనేది real వాస్తవం అనుకుంటే y equal to x square plus 34x minus 71 by x square plus 2x minus 7 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. y into x square plus 2x minus 7 equal to x square plus 34x minus 71. y తో మల్టిప్లై చేద్దాం. y into x square 2xy minus 7y equal to x square plus 34x minus 71. ఇప్పుడు ఆ x లన్నీ కూడా ఇటువైపు తీసుకొచ్చేద్దాం. yx square plus 2yxy minus 7y minus x square minus 34x plus 71 equal to 0. Plus 71 equal to 0. ఇప్పుడు x టర్మ్స్ అన్ని ఒక చోట, x స్క్వేర్ టర్మ్స్ అన్ని ఒక చోట రాదు. x స్క్వేర్ కామన్ తీద్దాం. x స్క్వేర్ కామన్ తీసినట్లయితే y minus 1 plus x into x కామన్ తీసినట్లయితే 2y, ఇక్కడ x కామన్ తీసినట్లయితే 2y మిగులుతుంది. ఇక్కడ 34 minus 34 ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి? 71 minus 7y plus 71 minus 7y equal to 0. 7y equal to 0. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అనేది దేంట్లో ఉంది? x లో ఉంది, అవునా? సో బట్ x is కానీ ఎక్స్ప్రెషన్ అనేది ఆల్రెడీ మనం గివెన్ ప్రాబ్లం లో ఇచ్చేసాడు. ఓవర్ r అని ఇచ్చాడు కాబట్టి బట్ x is real. The given expression, the given equation in x given expression అనేది x లో ఉంది కాబట్టి డిస్క్రిమినెంట్ ఏమవుతుంది? b square minus 4ac. విచక్షణ అనేది b square minus 4ac greater than or equal to 0. ఇక్కడ b అంటే ఏంటో చూద్దాం. b అంటే 2y minus 34 whole square minus 4 into a అంటే y minus 1 into 71 minus 7 by greater than or equal to 0. Greater than or equal to 0. దీంట్లో నుంచి 2 కామన్ చేద్దాం. 2 square 2 వెళ్ళిపోతే y minus 17 whole square minus 4 into రెండింటిని మల్టిప్లై చేసేద్దాం. 17y minus 17 minus 7y square plus 7y greater than or equal to 0. Greater than or equal to 0. 2 square మల్టిప్లై చేస్తే 4. దీన్ని స్ప్లిట్ చేసేద్దాం. y square plus y square minus 34y 2 17s are 34 है కదా. 2 17s are 34y plus 289 minus 4 into 7y square next 7y square కదా. ఇక్కడ 17y ఇక్కడ 7y ఎంత వస్తుంది? 78y. ఇక్కడ y తో 71 మల్టిప్లై చేస్తే 17y వచ్చింది. అలాగే 7y తో మల్టిప్లై చేస్తే 7y వచ్చింది. కాబట్టి రెండింటిని యాడ్ చేసినట్లయితే 78y minus 71 greater than or equal to 0. Greater than or equal to 0. ఈ రెండింటిలో 4 కామన్ తీసాను. రెండింటిలో 4 కామన్ తీయచ్చు కదా. 4 కామన్ తీసాను. y square minus
34y plus 289 plus 289 minus into minus plus 7y square తర్వాత minus into minus minus 78y minus into minus plus 71 greater than or equal to 0 greater than or equal to 0 greater than or equal to 0 4 అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి 4 అటువైపు వెళ్ళిపోయినాక ఇది ఏమైపోద్ది 0 అప్పుడు ఏమి మిగులుతుంది y స్క్వేర్ మైనస్ 34y ప్లస్ 289 ప్లస్ 7y స్క్వేర్ ఇంకా మైనస్ 78y ప్లస్ 71 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 7y స్క్వేర్ y స్క్వేర్ ఎంత 8y స్క్వేర్ తర్వాత 34y 78y 34y 7 34 78 కలపండి 12 ఒకటి 10 11 112 అంతే కదా మైనస్ 1112y తర్వాత 289 71 289 71 10 88 16 360 plus 360 greater than or equal to 0 plus 360 greater than or equal to 0 దీంట్లో నుంచి h టేబుల్ క్యాన్సిల్ అవుతుందా చూద్దాం y స్క్వేర్ మైనస్ 112 h టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 14 టైమ్స్ కదా 14y అలాగే 360 లో 45 greater than or equal to 0 45 greater than or equal to 0 ఈ రెండింటిని కూడా మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 9 5s are 45 9 4 యాడ్ చేస్తే 14 అంతే కదా 9y minus 5y plus 45 greater than or equal to 0 దీంట్లో y కామన్ తీసాము y కామన్ తీసినట్లయితే y minus 9 దీంట్లో minus 5 కామన్ తీద్దాం y minus 9 greater than or equal to 0 అంటే y minus 5 into y minus 9 greater than or equal to 0 చూడండి ఇక్కడ చూడమ్మా మనకి ఎంత వచ్చింది y minus 5 into y minus 9 greater than or equal to 0 వచ్చింది greater than or equal to 0 వచ్చింది అంటే దీని అర్థం ఏంటి y less than or equal to 5 or y greater than or equal to 5 y less than or equal to 5 or y greater than or equal to 5 9 greater than or equal to 9 ఇప్పుడు చూడండి y అనేది less than or equal to 5 అంటే y అనేది 5 కన్నా ఎలా ఉండాలి తక్కువ ఉండాలి అంటే y equal to ఇది నెంబర్ లైన్ అనుకోండి ఇక్కడ 0 ఉండాలి 1 2 3 4 5 6 అంతే కదా ఇక్కడ -1 -2 -3 -4 -1 అంతే కదా నెంబర్ లైన్ అంతే కదా చూడండి ఇప్పుడు y less than or equal to 5 అంటే y equal to 5 అన్నా ఉండాలి లేకపోతే y 5 కన్నా తక్కువ అన్నా ఉండాలి అంటే y ఇటువైపు ఉండాలి అవునా y వాల్యూ ఎక్కడ ఉంటది ఇటువైపు ఉండాలి అంతే కదా నెక్స్ట్ y greater than or equal to 9 y greater than or equal to 9 అంటే y equal to 9 అన్నా ఉండాలి లేకపోతే 9 కన్నా ఎక్కువ ఉండాలి 9 కన్నా ఎక్కువ ఉండాలి అంటే ఇది కదా y వాల్యూ ఫస్ట్ ఇప్పుడు చూడండి దీని వాల్యూ చూడండి y equal to 9 అంటే 9 7 8 9 ఇక్కడ నుంచి ఉండాలి అవునా ఫస్ట్ వాల్యూ ఏమో ఇక్కడ ఉంటుంది సెకండ్ వాల్యూ ఏమో ఇక్కడ ఉంటుంది అంతేకాని 5 కి 9 కి మధ్యలో ఉన్న అసలు y వాల్యూ
the values of given expression or given function. The values of given function are not lies between 5 and 9. అదే కదా మనం చూపించుకున్నాడు. ఓకే, ఎక్కించుకోండి. Next problem. Next second way. Second problem. Find the range of వ్యాప్తిని కనుక్కోండి. x square plus x plus 1 by x square minus x plus 1. Find the range of x square plus x plus 1 by x square minus x plus 1. Same type will kuda let y be the real value of the given expression given expression y equal to x square plus x plus 1 by x square minus x plus 1. x square minus x plus 1. Cross multiplication చేసేద్దాం. y into x square minus x plus 1 x square minus x plus 1 equal to x square plus x plus 1. x square plus x plus 1. y తో మల్టిప్లై చేసేద్దాం. yx square minus xy plus y equal to x square plus x plus 1. ఇటు వైపు తీసుకొచ్చేద్దాం దాన్ని. yx square minus xy plus y minus x square minus x minus 1 equal to 0. Next one. x square terms common చేద్దాం. x square terms common చేసినట్లయితే y minus 1 తర్వాత x terms common చేద్దాం. x terms common చేసినట్లయితే minus y ఎంత ఉంది ఇక్కడ minus y minus 1 తర్వాత రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి y minus 1 equal to 0. Next x square terms కామన్ చేస్తే ఇక్కడ ఎంత మిగిలింది y ఇక్కడ -1 సరిపోయింది కదా. తర్వాత x square కామన్ చేసినప్పుడు ఇక్కడేమో -y మిగిలింది. ఇక్కడ ఎంత మిగిలింది -1. లాస్ట్ టర్మ్స్ y minus 1 equal to 0. This is the expression in దేంట్లో ఉంది ఎక్స్ప్రెషన్ x లో ఉంది అవునా. కాబట్టి but x is real the given and the given equation in x. ఒకవేళ x అనేది రియల్ అనుకుంటే అప్పుడు డిస్క్రిమినెంట్ ఎంత అవుతుంది డెల్టా ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.
దీని నుంచి మనం ఏ b అంటే ఎంత -1 -5 -1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ y minus 1 into y minus 1 greater than or equal to 0 greater than or equal to 0 దీంట్లో మైనస్ కామన్ తీసారు మైనస్ కామన్ తీసినట్లయితే ఏం మిగులుతుంది y plus 1 whole square minus 4 into దీని y minus 1 whole square అని రాసుకోవచ్చు కదా y minus 1 whole square దీని మైనస్ స్క్వేర్ మైనస్ మైనస్ స్క్వేర్ అయినట్లయితే -1 whole square అంటే ఏంటి 1 కదా కాబట్టి ఈ ప్లేస్ లో అక్కడ y plus 1 whole square minus 4 into y minus 1 whole square greater than or equal to 0 స్ప్లిట్ చేశారు y square plus 1 plus 2y minus 4 into y square plus 1 minus 2y greater than or equal to 0 y plus 1 a plus b whole square a minus b whole square వేసుకొని చేసేసాం నెక్స్ట్ y square plus 1 plus 2y 4 తో మల్టిప్లై చేశారు minus 4y square minus 4 plus 8y greater than or equal to 0 8y greater than or equal to 0 అక్కడ వరకు ఎక్కించుకోండి అయిపోయిందా సింపుల్ గా చేసేద్దాం y square minus 4y square అంటే minus 3y square ఇంకా minus 3y square y చూడండి 2y 8y ఎంత ప్లస్ 10y తర్వాత ఇంకా మిగిలింది y square లో నుంచి 4y square తీసేసాం minus 3y square తర్వాత ఎంత మిగిలింది ఇంకా 2y 8y 10y 1 లో నుంచి 4 తీసేయండి -4 తీసేయండి -3 plus greater than or equal to 0 -3 greater than or equal to 0 దీని అందరిని కూడా మైనస్ తో మల్టిప్లై చేద్దాం మైనస్ తో మల్టిప్లై చేద్దాం మైనస్ తో మల్టిప్లై చేసినట్లయితే 3y square minus 10y plus 3 మైనస్ తో మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న సింబల్ కూడా ఏమైపోద్ది చేంజ్ అయిపోద్ది మైనస్ తో మల్టిప్లై చేసిన ముందు గ్రేటర్ దాన్ 0 మైనస్ తో మల్టిప్లై చేసిన తర్వాత దీని వాల్యూ ఏమైపోతుంది చేంజ్ అయిపోతుంది రివర్స్ అయిపోతుంది అప్పుడు గ్రేటర్ దాన్ కాస్త ఏమైపోయింది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ కడదాం 3y స్క్వేర్ అంటే -3y ఇక్కడ 9y స్క్వేర్ కదా -y ప్లస్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 సరిపోద్దా 3y స్క్వేర్ ఇంటూ 3 9y స్క్వేర్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 9y స్క్వేర్ వచ్చేస్తుంది యాడ్ చేస్తే -10 ఈ రెండింటి నుంచి 3y కామన్ చేద్దాం 3y కామన్ చేద్దాం 3y కామన్ చేసినట్లయితే ఏం మిగులుతుంది y minus 3 ఇక్కడ -1 కామన్ చేద్దాం y minus 3 less than or equal to 0 అంటే 3y minus 1 into y minus 3 less than or equal to 0 less than or equal to 0 అంటే y వాల్యూ ఇక్కడ ఎంత ఉన్నట్టు y వాల్యూ ఎంత ఉన్నట్టు 1/3 ఇక్కడ y ఈక్వల్ టు ఎంత ఉన్నట్టు 3 అన్నట్టు అవునా అంటే 1/3 less than or equal to y less than or equal to 1/3 less than or equal to y less than or equal to 3 that means ఇందాక మనం గ్రేటర్ దాన్ ఉంది అవునా అప్పుడు వాల్యూస్ దాని మధ్య ఉండవని చూపించారు లెస్ దాన్ ఉంది అర్థమైందమ్మా ఇక్కడ చూడండి y belongs to 1/3 3 1/3 3 చూడండి y less than or equal 1/3 less than or equal to y less than or equal to 3 అంటే ఇక్కడ y వాల్యూ దేనికన్నా
1/3 కన్నా ఎక్కువ ఉండాలి. అలాగే y వాల్యూ దేనికన్నా తక్కువ ఉండాలి. ఇలా చూడండి, నెంబర్ లైన్ అనుకుందాం అనుకోండి. ఇది నెంబర్ లైన్. ఇది నెంబర్ లైన్ అనుకున్నాము. y 1/3 less than or equal to 5 అంటే 1/3 అంటే 0.9 0.3 అలా వస్తుంది. అవునా? 0.3 అంటే ఇక్కడే కదా ఉంటుంది. అవునా? ఇక్కడేనా ఉంటుంది. 0.3 అంటే తర్వాత 3 కన్నా తక్కువ ఉండాలి. అంటే 3 కన్నా తక్కువ అంటే 1 2 అంతే కదా. అంటే ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. అవునా? y వాల్యూ రెండింటి మధ్యలోనే ఉంటుంది. అందుకని y belongs to 1/3, 3. Therefore the range of the given expression or function expression is 1/3, 3. 1/3, 3. Okay, right on. అర్థం అవడం కోసమే వేసాను. ఇది వేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. If x is real, prove that x by x square minus 5x plus 9 lies between 1 and -1/11. 1 and -1/11. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. Important problem. If x is real, prove that x by x square minus 5x plus 9 lies between 1 and -1/11. ఇచ్చిన ఈక్వేషన్ అనేది దేనికి ఇచ్చిన ఈక్వేషన్ కి బ్యాలెన్స్ కట్టినట్లయితే దేనికి మధ్యలో ఉంటాయని చూపించమన్నాడు. 1 కి -1/11 కి మధ్యలో ఉంటాయని చూపించాడు. సేమ్ ప్రాసెస్ ఇది కూడా సేమ్ అంతే. లెట్ y be the real value of given expression y equal to x by x square minus 5x plus 9. Cross multiplication చేశారు. y into x square minus 5x plus 9 equal to x. y తో మల్టిప్లై చేశారు. x square minus 5xy plus 9y equal to x. x ఇటువైపు తీసుకొచ్చారు. x square y minus 5xy plus 9y minus x equal to 0. x square terms కామన్ చేద్దాం. y minus x square terms కామన్ తీసినట్లయితే ఏమైనా ఉన్నాయా? x square terms ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు y ఒకటే ఉంది కదా, కాబట్టి y ఒకటే వేసుకుందాం. x square y minus plus x కామన్ చేద్దాం. x కామన్ తీసినట్లయితే -5 ఇది కూడా మల్టిప్లై
x square y ప్లస్ x కామన్ చేద్దాం. x కామన్ చేస్తే మైనస్ 5y ఇంకేముంది ఇక్కడ మైనస్ 1 మైనస్ 5y మైనస్ 1 ప్లస్ 9y ఈక్వల్ టు 0 9y ఈక్వల్ టు 0 కానీ మనకి x అనేది ఏమని ఇచ్చాడు బట్ x is real అని వాడు ఏం చేశాడు కదా x is real and the given equation in x given equation in x given equation x లో ఉంది కాబట్టి x అనేది రియల్ అని వాడు ఏం చేశాడు కాబట్టి discriminant delta equal to b square minus 4ac greater than or equal to 0 greater than or equal to this 0 b square ఇక్కడ ఎంత minus 5y minus 1 whole square minus 4 into a and y c and 9y greater than or equal to 0 greater than or equal to 0 దీని నుంచి minus 1 కామన్ తీసారు 5y plus 1 whole square అంటే కదా minus 1 కామన్ తీసేసినట్లయితే minus 96 y square అంతే కదా 9 4 36 y into y square y 5y plus 1 whole square minus 36y square greater than or equal to 0 simplify చేశారు 25 y square plus 1 plus 10 y minus 36 y square greater than or equal to 0 మనం ఈ y అనేది ఫ్యాక్టర్స్ ఎక్కడ ఉండాలి రెండింటి మధ్యలో ఉండాలంటే ఇక్కడ ఏమి ఉండాలి గ్రేటర్ దెన్ 0 ఉండాలా లెస్ దెన్ 0 ఉండాలా లెస్ దెన్ 0 ఉండాలి గ్రేటర్ దెన్ 0 ఉంటే కనుక రెండింటి మధ్యలో ఉండదు ఖచ్చితంగా అక్కడ ఏమి ఉండాలి ప్లస్ దెన్ 0 ఉండాలి అది గుర్తుపెట్టుకోండి 25 నుంచి 36 తీసేయండి minus 11y square plus 10y plus 1 greater than or equal to 0 ఇప్పుడు మనం దీన్ని లెస్ దెన్ లో మార్చేయాలి అవునా లెస్ దెన్ లో మార్చితేనే రెండింటి మధ్యలో ఉండదు కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేద్దాం ఈక్వేషన్ మైనస్ తో మల్టిప్లై చేస్తే 11y square minus 10y minus 1 less than or equal to 0 less than or equal to 0 factors కట్టేద్దాం 11y square factors కడదాం minus 11y plus y minus 11y plus y minus 10y వచ్చేస్తుంది కదా మల్టిప్లై చేస్తే minus 1 less than or equal to 0 next 11y కామన్ చేద్దాం y minus 1 y minus 1 less than or equal to 0 అంటే ఇక్కడ 1 అన్నట్టు అర్థమైందా ఇప్పుడు 11y minus 1 y minus 1 less than or equal to 0 అంటే y belongs to దేనికి మధ్యలో ఉన్నప్పుడు 11y plus 1 దీన్ని ఎలా రాస్తున్నానంటే నేను y minus 1 into 11y plus 1 less than or equal to 0 y belongs to 1 comma minus 1 by 11 అంతే కదా y minus 1 less than or equal to 0 తీసుకుంటే y equal to 1 వస్తుంది అలాగే 11y plus 1 less than or equal to 0 తీసుకుంటే y equal to ఎంత వస్తుంది minus 1 by 11 వస్తుంది therefore y belongs to 1 comma minus 1 by 11 therefore y like the values of given function are lies between దేనికి మధ్యలో ఉంది 1 and minus 1 by 11 1 and minus 1 by 11 ఓకే రైట్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా ఇది
అయిపోయిందమ్మా